మా పొలంలో కుసుములు పట్టేసాము. కుసుములు అంటే చాలా మందికి తెలియదు, అందుకే ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కుసుములు ఆయిల్ సీడ్స్ పంట. వర్షాకాలం పంట పెట్టేటప్పుడు కొంత భూమి దీనికోసం వదిలేసాము. దాన్ని ఇప్పుడు రోటోవేటర్తో మంచిగా దున్నుతున్నారు. ఈ రోటోవేటర్ మంచిగా గెడ్డంతా పీసెస్ గా కట్ చేసేస్తుంది. ఆ పీసెస్ కూడా భూమికి ఎరువులా పనికొస్తుంది. చూడండి, చేతుంటే ఎక్కడెక్కడి నుంచో కొగ్గులు వచ్చేసినాయి. ఈ పంట ఇంతకు ముందు ఎప్పుడు మా పొలంలో వేయలేదు, చుట్టుపక్కల పొలాల్లో వేసేవారు. వాళ్ళ దగ్గర నుంచి కుసుములు తీసుకుని ఆయిల్ తయారు చేయించుకునే వాళ్ళము. ఈ సంవత్సరం మా పొలంలో మేమే పండించుకుంటున్నాము. ఇవి ఎలా పండించాలో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వులతో, పల్లీలతో, సన్ఫ్లవర్ సీడ్స్తో ఎలా నూనె తయారు చేసుకుంటామో ఈ కుసుము సీడ్స్తో కూడా అలానే నూనె తయారు చేయొచ్చు. ఈ ఆయిల్ని ఇంగ్లీష్లో సాఫ్లవర్ అని అంటారు. యాక్చువల్లీ ఈ ఆయిల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. వీటి గురించి మెడిసినల్ వాల్యూస్ అన్ని పార్ట్ 2లో హార్వెస్టింగ్ వీడియోలో చూపిస్తాను. నేనైతే కొంగలతో బాగా ఎంజాయ్ చేశాను. అటు పరిగెడుతుంటే ఇటు వస్తున్నాయి, ఇటు పరిగెడుతుంటే అటు వెళ్తున్నాయి. భూమి మంచిగా దున్నేసినాక నెక్స్ట్ డే విత్తనాలు వేస్తే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఈ పంట వర్షాకాలంలో వేయకూడదు, అందుకే వర్షాకాలం అయిపోయినాక వేస్తున్నాము. వీటికి పొడి వాతావరణం ఉండాలి. జస్ట్ భూమిలో చెమ్ము ఉంటే చాలు, మొక్కలు వచ్చేస్తాయి. ఈ పంటకు అయితే రెగ్యులర్గా నీళ్లు కూడా పెట్టవసరం లేదు. పిందెలు వచ్చేటప్పుడు ఒకసారి తడివ్వాలి. యాక్చువల్లీ ఈ పంట అక్టోబర్ నెలలో వేస్తారు. ఎందుకంటే ఈ పంటకి వర్షాలు రెగ్యులర్గా రాకూడదు, నీళ్లు అస్సలు నిలవకూడదు. నల్ల నేల అయితే ఒక్క తడి కూడా ఇవ్వవసరం లేదు, ఎర్ర నేల అయితే ఒక్క తడి ఇవ్వాలి. యాక్చువల్లీ విత్తనాలు వేస్తానికి ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ని ట్రాక్టర్కి అటాచ్ చేసి దాంతో వేస్తున్నాము. ఇదే ఎక్విప్మెంట్. విత్తనాలు వేయటానికి ఆ ఫనల్ లాంటి థింగ్లో ఒక హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ కి పైప్స్ అటాచ్ చేస్తారు. తర్వాత ఈ పైప్స్ తీసుకెళ్లి ప్లోకి అటాచ్ చేస్తారు. ఇప్పుడు మనం ఆ ఫనల్ నుంచి సీడ్స్ వేస్తే ఆ సీడ్స్ పైప్ ద్వారా వెళ్ళి మట్టిలో పడతాయి. అప్పుడు ప్లో వచ్చి మట్టి తీసుకొచ్చి దీని మీద పోసేస్తుంది. ఇలా విత్తనాలు వేయటం కంప్లీట్ అవుతుంది. కంచెల మధ్యలో ఇలానే వేసాం విత్తనాల్ని. ప్లెయిన్ ల్యాండ్ లో మాత్రం నార్మల్ గానే జల్లేసాము.
కుసుమ సీడ్స్ని కొన్ని ప్లెయిన్ ల్యాండ్లో పెట్టాము, కొన్ని కంది చేలో పెట్టాము. కంది చేల మధ్యలో ఇలానే వేసాం విత్తనాల్ని. యాక్చువల్లీ ఆయిల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. వీటి గురించి మెడిసినల్ వాల్యూస్ అన్ని పార్ట్ 2లో హార్వెస్టింగ్ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ ఈ పంట 120 డేస్ నుంచి 130 డేస్ లోపు వస్తుంది. కుసుములు వేసేపాటికి కంది చేను ఇంత అయ్యింది. కొన్ని సీడ్స్ అరటి మ్యాంగో కలిపి ఉన్న చేలో కూడా పెట్టాము. ఫస్ట్ టైం కదా మనకి కల్టివేషన్, అందుకే మనం కొన్ని రెడ్ సాయిల్లో పెట్టాము, కొన్ని బ్లాక్ సాయిల్లో పెట్టాము. ఎలా వస్తుందో చూద్దాము. కొన్ని కుసుములు ఇంటర్నల్ క్రాప్లో కూడా పెట్టాము. కుసుముల మొక్కలు మొలిచేపాటికి కందికి ఇంత పూతొచ్చి కాయలు కూడా స్టార్ట్ అయినాయి. కంది పంట వర్షాకాలంలో వేసాము. ఇప్పుడు రెయిన్ ఆగిపోయింది కదా, అందుకే ఇప్పుడు ఒకసారి వాటరింగ్ ఇస్తున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ డ్రిప్తో ఇచ్చేవాళ్ళము. ఈ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకే ఈసారి ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తున్నాము. కందితో పాటు కుసుములకు కూడా ఒక తడి తగులుతుంది. ఇవి కుసుమ మొక్కలు. ఈ కుసుమ మొక్కలు 1 వీక్ బ్యాకే మొలిచినాయి, అందుకే ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి. 10 డేస్ తర్వాత మొక్కలు ఇలా వచ్చినాయి. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. కానీ మొక్కలు 30 సెంటీమీటర్స్ నుంచి 50 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయంట. ఇవి బ్లాక్ సాయిల్లో వేసిన కుసుములు ఇలా వచ్చినాయి. ఇక్కడ రెడ్ సాయిల్లో వేసాము. ఎలా సీడ్స్ వచ్చినాయో, ఎలా పూత వచ్చిందో, ఎలా గ్రోత్ ఉందో, ఎలా హార్వెస్ట్ చేస్తున్నామో ఇవన్నీ పార్ట్ 2లో చూద్దాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.